మీ పేరు? మీరేం చేస్తుంటారు? నా పేరు సయ్యద్ ఫయాజ్. అందరు పీకే ఫయాజ్ అంటూ ఉంటారు. నేను గత కొంతకాలం నుంచి జనసేన పార్టీలో మేము ఎంతో యాక్టివ్గా పనిచేస్తున్నాం. జనసేన పార్టీ ఎప్పుడైతే పుట్టిందో ఇంకా అప్పటి నుంచి మాకు నూతన ఉత్సాహంతో ఇంకా పనిచేయాలని ఎంతో తపంతో పనిచేస్తూ ఉన్నాం. అలానే పనిచేస్తుంటే కొంతమంది అధికార పార్టీ నాయకులు మమ్మల్ని తొక్కాలని, మాది తూర్పు నియోజకవర్గంలో వచ్చేసి 2వ వార్డులో ఓట్ల మెజారిటీ కానీ ప్రజలు నివసించేటువంటి కానీ ఎక్కువగా ఉంది అటువైపు. సో అందువల్ల 2 పార్టీలు బలమైనవి. వైసీపీకి కానీ టీడీపీకి కానీ 2 బలంగా ఉన్నాయి. అటువంటిది ఆ 2 పార్టీలకి ధీటుగా నేను జనసేన పార్టీకి నింపుతాను. ఎన్నో సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ఉన్నాం. సో అది జీర్ణించుకోలేక అధికార పార్టీ నాయకులు మమ్మల్ని తొక్కాలని, అనగదొక్కాలని ఒక దుమ్మీ కేసు ద్వారా, అసలు మ్యాటర్ ఏంటంటే కేసు ఒకటైతే ఆ సిచ్యువేషన్ ద్వారా ఆ కేసుని కావాలని బాగా ఇష్యూ చేసేసి ఆ కేసులో మమ్మల్ని కూడా పెట్టి కావాలని ఇరికించడం జరిగింది. నా మీద 6 అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టించారు. మొత్తం 6 కేసులు పెట్టించారు, 17 సెక్షన్లు పెట్టించారు నా మీద. కావాలని ఆల్రెడీ నాకు బెదిరింపులు జరగడం కూడా జరిగింది. ఈ కేసు పెట్టకముందు కూడా అధికార పార్టీ నాయకులు నన్ను కలవడం, అంటే మా ఫ్యామిలీకి కొంచెం స్టన్స్ ఇవ్వడం అనేది జరిగింది. మా పార్టీలోకి వస్తే మీకు బాగుండిద్ది, ఫ్యూచర్ బాగుండిద్ది, అలా రావడం వల్ల మీకు భవిష్యత్తు ఉండిద్ది అది అని చెప్పడం జరిగింది. కాకపోతే నేను ఆ పార్టీ ఉద్దేశంలోకి వెళ్ళను. నేను ఒకటే మాట అన్నాను, నేను చచ్చే వరకైనా కానీ పవన్ కళ్యాణ్తోనే ఉంటాను. పవన్ కళ్యాణ్ గారికి ఒక్క సీట్ వచ్చినా కానీ నేను పవన్ కళ్యాణ్ వరకే ఉంటాను. పవన్ కళ్యాణ్ సీఎం అయినా కానీ నేను ఆయన వెనకాల ఉన్నాను. నేను అదే మాట మీద నిలబడి ఉన్నాను. ఎందుకంటే 2014లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించిన తర్వాత మార్చి 14కి ఆవిర్భావ దినోత్సవం అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తానికి మంచి చేస్తారని, టీడీపీ ప్రజలు మంచి చేస్తారని నమ్మి అన్నయ్య తెలుగుదేశం పార్టీకి మద్దతుకు తెలిపితే మేము కూడా అన్నయ్య అడుగుజాడలు నడవాలని అన్నయ్య కోసం మేము కూడా ఎంతో కృషి చేసాం. ఇక్కడున్న నాయకులు కానీ వాళ్ళందరికీ ఫుల్ సపోర్ట్ ఇచ్చి 2014లో భారీ మెజార్టీతో గెలిపించాం. మా వంతు సాయంగా ఏదైతే మేము చేయగలం అదే చేసాం. కాకపోతే వాళ్ళు చేసినటువంటి అవినీతి రాజకీయాలు కానీ, కుట్రలు కానీ, కుతంత్రాలు కానీ అన్నయ్యకి మొత్తం తెలిసిన తర్వాత, వాళ్ళు చేసేటువంటి అవినీతి పాలన తెలిసిన తర్వాత అన్నయ్య విడిపోవడం ద్వారా మేము కూడా పక్కకు వచ్చేసాం. అటువంటిది 2014లో ఎటువంటి అయితే సపోర్టు, మా సహకారాలు అందించామో అదే సపోర్టు 2019 ఎలక్షన్లో కావాలని కోరాడు. మేము వాళ్ళ పాలన ఏందనేది ఒకసారి మేము చూసిన తర్వాత మళ్ళీ అదే పాలన కావాలని మేము కోరుకోం. ఎందుకంటే ప్రజలు వాళ్ళు అదే పాలన కావాలి, మాకు అలాంటి రాజకీయాలు రావాలని ఎవరు కోరుకోరు. ఏదైనా మార్పు కోసం కోరుకుంటారు. యువత ఎంతో చదువుకుంది, ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అలాంటి వాళ్ళు చేసుకునేది మళ్ళీ అతనే కావాలని ఎలా కోరుకుంటారు? సో అందుకని మేము బయటికి రావడం వల్ల వాళ్ళు కొంచెం బాగా ఇదై మా మీద బాగా స్ట్రెస్ పెంచారు. చాలాసార్లు గొడవలు కూడా జరగడం కూడా జరిగింది. మీరు పోలీసులకు కంప్లైంట్ చేశారా? పోలీసులు కంప్లైంట్ దాకా వెళ్ళలేదు. సో ఏంటంటే పోలీసులు కంప్లైంట్ దాకా వెళ్ళలేదు. బట్ వాళ్ళు ఏంటంటే వార్నింగ్లు ఇవ్వడం జరిగింది. ఇదంతా ఇప్పుడు మనం కంప్లైంట్ ఇచ్చినా కానీ ఏదైనా చేసినా కానీ మొత్తం అధికార పార్టీ కాబట్టి ఏది చేయలేదు. ముందు మీరు అసలు కంప్లైంట్ ఇవ్వాలి కదా పోలీస్ స్టేషన్లో, నేను బెదిరిస్తున్నారని. ఇప్పుడు మన ప్రభుత్వం నడుస్తుంటే మనం ఇచ్చు. ఒక ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఆ ప్రభుత్వం మీదే మనం కంప్లైంట్ ఇస్తే ఎవరు అనుకుంటారు? ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ఒక అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉండి అతను ఎమ్మెల్యే గెలిచినా కానీ అతనికి ఎటువంటి సపోర్ట్ లేనప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తులు ఒక ప్రభుత్వాన్ని ఎదిరించే స్తోమత ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని, మా ప్రభుత్వం మీదే మనం కావాలని కంప్లైంట్ చేపితే వాళ్ళ ప్రభుత్వం మాకు ఎటువంటి సహాయం అందిస్తారు? వాళ్ళు ఏదైనా జరిగితే అతని మ్యాటర్ ఏదైనా అయితే మేము దాన్ని బట్టి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు సార్. కాదనట్లు ఇప్పుడు అంత జరగడం, అంత మ్యాటర్ వరకు అవ్వలేదు కదా. ఇంక ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ వీళ్ళంతా ప్లాన్ వేసి అది ఎలా అంటే ఒక అవినీతి కుట్రపరంగా జరిగి ఒక నాయకుడే కాకుండా బలమైన నాయకులు అందరూ కలిసి ఏదైతే చేయాలనుకున్నారో అది చేసిన తర్వాత ఇంకా నా చేతి నుంచి చేజారిపోయింది. ఇంకా నేను కూడా అప్పుడు ఇలా బయటకు రావడం వల్ల ఇప్పుడు బయటకు వచ్చిన గంట 2014లో మీరు జనసేన వాళ్ళు ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మీదే కంప్లైంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరిని నమ్మాలన్నంత ఆలోచనలో ప్రజలు ఉండిపోతారు. సో కంప్లైంట్ దాకా వెళ్తే ఇంకా ఇష్యూ అయింది అనుకున్నాను. కాకపోతే ఇంత దూరం వచ్చిద్దని నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే రాజకీయాలుగానే ఉండాలి, కాకపోతే వ్యక్తిగత జీవితం వ్యక్తిగతంగానే ఉండాలనుకున్నాను. కాకపోతే ఈ జరిగిన ఇష్యూ వల్ల ఏంటంటే 4 నెలలు నేను జైల్లో ఉండాల్సి వచ్చింది. నా కుటుంబం కానీ, నేను ఎంత సఫర్ అయ్యానో, నా కుటుంబం కోసం నేను ఎంత దూరం అయ్యానో, నేను ఏదైతే అనుభవించానో ఆ జైలు జీవితాన్ని నా జీవితంలో కూడా మర్చిపోలేను. అదేంటంటే ఒక మచ్చలా పడిపోయింది. బట్ రాజకీయం అంతలా తీసుకెళ్ళిద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత దాకా వెళ్ళిద్దంటే నేను ఎప్పుడో ముందు చేసే పని అదే చేస్తానని అనుకున్నా. కాకపోతే ఎదురు దెబ్బ కాకుండా నాకు వెన్నుపోటుకు పొడిచినట్టు పొడిచారు ఇది. మరి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లారా? నేను సెప్టెంబర్ 8వ తారీఖు నేను రిలీజ్ అయ్యాను జైలు నుంచి. సెప్టెంబర్ 11వ తారీఖు, 12వ తారీఖు ఆ రోజుల్లో నేను రిలీజ్ అయిన తర్వాత అన్నయ్యకి ఎలా కళ్యాణ్ సార్కి తెలిసింది. ఇప్పుడు ప్రజెంట్ నాది ఏంటంటే వచ్చేసి మొత్తం 6 కేసులు డీల్ అయినాయి. నా 6 కేసుల్లో 3 అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి, 3 మామూలు కేసులు ఉన్నాయి. ఇంకా అలా జరగడం వల్ల అన్నయ్య దగ్గర తీసుకెళ్ళాను. ప్రజెంట్ సారే లాయర్ని పెట్టి సార్ ఎంతో భరోసా ఇచ్చారు. సార్ని కలిసిన తర్వాత కూడా నా మీద అటాక్ చేయడం కూడా జరిగింది.
మీరు చూసుకున్నట్టయితే ఈ ఘాట్లు కనుక ఈ మొత్తం ఇయ్యే వాళ్ళు అటాక్ చేయడం అప్పుడు బాగా సంచలనాత్మకంగా మారింది. కాకపోతే నేను బయటికి రానికుండా ఇన్ని రోజులు అన్నయ్యతో చెప్తున్నా, అన్నయ్యనే సెటిల్ చేస్తా అన్నారు. ప్రజెంట్ సార్ చెప్పడం వల్లే నేను ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నాను ఈ పరిస్థితిలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీకు సపోర్ట్గా మాట్లాడిన తర్వాత మీకు భయం పోయిందా? మొన్నటిదాకా నాకు కొంచెం భయంగా ఉండేది. అంటే నాకు నేను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా కొంతమంది నాకు వార్నింగ్లు ఇండైరెక్ట్‌గా ఇయడం, కొన్ని అసభ్యకరమైన పోస్టులు రావడం కూడా జరిగింది. ఎలక్షన్‌లు ఎంతైతే దగ్గర పడతాయో నీ ఆయుష్ అనేది అంత తగ్గుతా ఉండిద్దని వార్నింగ్‌లు రావడం జరిగింది. సోషల్ మీడియా నాకు రావడం గానీ, ఇంక ఇదంతా జరిగింది. అయితే నేను కొంచెం భయంగా ఉన్నా. ఎందుకంటే ఆ మూమెంట్ దాకా ఉంటానా? లేకపోతే ఏమన్నా అయ్యిద్దా? అన్నట్టుగా భయంగా తెలియని ఏదో మనోవేదనకు గురవుతా ఉండేవాడిని. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో. ఏదైనా గానీ పార్టీ ఇష్యూ బయటకొచ్చేసిద్ది. ఇలా చేస్తున్నారని. ఏదైనా ఎవరికైనా చెప్పాలన్నా గానీ ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఇలా చెప్పడం వల్ల ఏందంటే మళ్ళా మ్యాటర్ బయటకొచ్చిద్దా అన్నట్టుగా నేను సందేహంతో అలానే ఉన్నాను. ఇంక కళ్యాణ్ సార్‌కి తెలిసిన తర్వాత ఇప్పుడు నేను ఫ్రీగా తిరుగుతున్నా. మా అమ్మకి ఒకటే చెప్పాను నేను మా అమ్మకి. ఒకవేళ ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా నేను ఒకవేళ నాకేమైనా ప్రాణహాని ఉన్నా, ఒకవేళ నేను చనిపోయినా గానీ నీ పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయనే చూసుకుంటాడు. మన కుటుంబానికి ఆయనే దిక్కుకుంటాను నన్ను. ఇంక ఇది జరిగిన తర్వాత మా అమ్మ కూడా ఎళ్ళక ముందు కూడా "యాడికెళ్తున్నావు? తొందర" అని అడిగేది. కళ్యాణ్ సార్‌ని ఎప్పుడైతే నేను కలిసానో ఇంక అప్పటి నుంచి మా అమ్మకి కూడా భరోసా వచ్చింది. మా తల్లిదండ్రులకు కూడా గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా ఉంటున్నారు. కేవలం అది కళ్యాణ్ సార్ వల్లే. మీకు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇచ్చిన తర్వాత లోకల్‌గా జనసేన లీడర్స్ ఏమన్నా మీతో వచ్చి మాట్లాడారా? నాకు లోకల్‌లో జనసేన లీడర్స్ అంటే వచ్చేసి నాకు ఒకే ఒక అతను నాకు వెన్నుదన్నుగా ఉండి నిలబడి నా పరిస్థితిలో ఉన్న "అన్న నా మీద ఇట్ట కేసులున్నాయన్న" అన్నా గానీ నన్నెంతో ముందుకు నడిపి నన్ను అన్నయ్య దాకా చేసినటువంటి వ్యక్తి బండెడ్డి చందు గారు మరియు శ్రీ కన్నా శ్రీనివాసరావు అన్న. వాళ్ళిద్దరికీ ఎంతో నేను రుణపడి ఉంటాను. అన్నయ్య వల్లే నేను సార్ దాకా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు సార్‌ని థర్డ్ టైమ్ ఇది మీట్ అవ్వడం. సారు మీటింగ్‌లో చెప్పినట్టుగానే సారు నేను ఆల్రెడీ కలిసాను అది ఇది అన్నారు. ప్రెజెంట్ సార్ చెప్పిన తర్వాత కూడా కళ్యాణ్ సార్ చెప్పిన తర్వాత కూడా బండెడ్డి చందన్నయ్య లాయర్‌ని డీల్ చేసి సార్ మొత్తం గుంటూరులో ఉండి, గుంటూరులో మొత్తం నాకు అరేంజ్‌మెంట్ చూసుకుంది బండెడ్డి చందన్న. అన్నయ్య వల్లే నేను ఈ స్థాయికున్నాను. ఎందుకంటే 6 నెలల జైలు జీవితం 4 నెలల జైలు జీవితం గడిపిన తర్వాత బాగా మనోవేదనకు గురైపోయి అంటే సైక్ అయిపోయి కంట్రోల్ జరిగిన తర్వాత కూడా నేను జైల్‌లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు పర్సన్స్ అధికార వ్యక్తులొచ్చి "నువ్వు ఫలానా ఇంత డబ్బులిస్తావు. నీ బెయిల్‌కి మొత్తం అరేంజ్‌మెంట్ మేము చూసుకుంటాము. నువ్వు ఆ పార్టీ వదిలేసి మా పార్టీలోకి రావాలి. తర్వాత మొత్తం అయ్యే డబ్బులు మొత్తం మేమే భరిస్తాం" అది ఇది అని చెప్పింది. కానీ నేను వెళ్ళనన్నాను. ఈ టాటూ తీయడానికి ఇది ఒక్కటి తీయడానికి కూడా నా మీద చాలా హింసకు గురి చేశారు నన్ను. ఇది ఒక్కటి తీపియడానికి. ఇది తీసేస్తే నీకు ఇంత డబ్బులిస్తాం అది ఇది అని మొత్తం చెప్పడం జరిగింది. కానీ నేను ఒప్పుకోలేదు. ఇది తీయడానికి ఏదైనా ఉన్నంత వరకు ప్రాణం ఉన్నంత వరకు జనసేన ఉంటానని హామీ ఇచ్చాను. కానీ నేను బండెడ్డి చందు గారికి మరి కన్నా శ్రీనివాస్ అన్నకి ఎంతో నేను రుణపడి ఉంటాననుకుంటున్నాను. మొన్నటిదాకా కొంచెం సందేహంతో ఉండేవాడిని. ఏ టైంలో ఎలా అయిద్దా ఏందనేది. ఇప్పుడు నేను ఒక్కడినే నడి రోడ్డు మీద నుంచున్నా గానీ, ఎక్కడికెళ్ళినా గానీ నేను ధైర్యంతో బతుకుతున్నా అంటే అది కేవలం ఒకే ఒక్క పవన్ కళ్యాణ్ గారి వల్ల. పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత నా నియోజకవర్గంలో నా చుట్టూ ఉన్న అనుచరులు గానీ, నా సన్నిహితులు గానండి ప్రతి ఒక్కరి సపోర్ట్ నాకు లభిస్తుంది. 2019 ఎలక్షన్‌లో పవన్ కళ్యాణ్ గారు సీఎం పీఠం తొక్కుతారని ప్రజలు అంత గట్టిగా అయితే నమ్ముతున్నారు. నా తరపున మా రెండో వార్డు, మా వార్డు వరకు మా నియోజకవర్గం వరకు నేను అంతే నమ్మకంగా ఉన్నాను జనసేన గెలిచిద్దని. సార్ సపోర్ట్ ఇచ్చిన తర్వాత నాకు ఎటువంటి కాల్స్ గానీ, ఎటువంటి బెదిరింపులు గానీ ఏం రాలేదు. ఆయన ఇంకో పునర్జన్మ ఇచ్చారని నేను అనుకుంటున్నాను కళ్యాణ్ సార్ నాకు. మీరు డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు తీసుకెళ్లారు? లోకల్ లీడర్స్ ఉండగా వాళ్ళ మీద నమ్మకం లేక? లోకల్ లీడర్స్ అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు ఏం అధికారం లేకుండా మాకేం చెయ్యాలన్నా గానీ, మాకేదైనా సపోర్ట్ చేయాలన్నా గానీ అందరి వల్ల అనేది కాదు. ప్రతీదీ మనం ధర్నాలు చేసుకుంటా ఏదో చేసుకోవాలంటే వాళ్ళు నడిపించే రాజకీయాలన్నీ నడిపిస్తా ఉంటారు. ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి ఏదైనా చేయగలం, ఏదైనా చేస్తాం మనం. కాకపోతే ఏందంటే వాళ్ళ వరకు తీసుకుపోవడానికి నా ముఖ్య ఉద్దేశం పార్టీది ఏదైనా డ్యామేజ్ అవుతుందా? లేపోతే పార్టీ స్థాయి, హోదాని తగ్గిచ్చేస్తారని నాకు అదొక సందేహం ఉండేది లోపల. ఇంక సార్ డైరెక్ట్ తీసుకెళ్తే ఇప్పుడు వేరేవాళ్ళు ఎవరైనా రావాలన్నా, నాతో ఎవరైనా మాట్లాడాలన్నా గానీ ఇప్పుడు చిన్నది ఏదైతే అనుకోవచ్చు. అటెంప్ట్ మర్డర్ కేసులు అనేటప్పటికి అందరూ వెనకడుగేసేవారు. కానీ చిన్నన్నయ్యకి చెప్పిన తర్వాత అన్నయ్య నన్ను చూసుకొని అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఒకవేళ నన్ను చిన్న నాయకుల దగ్గరికి తీసుకెళ్ళుంటే బహుశా నేను ఇప్పుడు ఇట్ట మాట్లాడే అవకాశం నాకొచ్చేది కాదేమో అని అనుకుంటున్నాను. ఇప్పుడు అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళడం వల్లే నాకు ఇంత స్వతంత్రం గానీ, ఇట్ట తిరగడానికి గానీ, ధైర్యం గానీ అది పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమవుతుంది అనుకున్నాను. అలానే సాధ్యమైంది. ఎంతో రుణపడి ఉంటా అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారికి ఇంతమంది అభిమానులు ఉండంగా మిమ్మల్ని ఒక్కళ్ళనే టార్గెట్ చేసే కారణాలేంటి?
అంటే నాది ఇదొక్కటే సమస్య కాదు. ఇలాంటి సమస్యలు ఎన్నో జిల్లాల్లో, ఎన్నో పట్టణాల్లో, మరి ఎన్నో గ్రామాల్లో, మండలాల్లో చాలా మంది దగ్గర జరుగుతా ఉన్నాయి. కాకపోతే ఇంత ఇష్యూ అవ్వలేదని నేను అనుకుంటున్నా. కాకపోతే నన్ను జైల్లో పెట్టాల్సినంత అవసరం వాళ్ళకి ఏముందో మరి అంతలా అయితే అనుకోలేదు. ఇక్కడ వచ్చేటప్పటికి ఏందంటే చిన్న గొడవ ఒకటి జరిగింది. పాతకుంటలో చోటు చేసుకున్నటువంటి చిన్న అవాంఛనీయమైనటువంటి ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన, ఆ గొడవలో నేను కూడా ఉన్నానని అదొక దొమ్మీ కేసులో నన్ను కూడా పెట్టడం, అదొక నన్ను మనసుని చాలా అణిసివేసింది. అసలు జీర్ణించుకోలేను ఆ సమస్య అనేది ఇది. ఆ సమస్యలో నన్ను కూడా కావాలని పెట్టడం. గుంటూరు జిల్లాలో రెండో వార్డులో వచ్చేసప్పుడు అంటే ఇప్పుడు మనం ఎవరైతే ఏదైనా పని చేస్తున్నా కానీ, మనం ఏదైనా చేస్తున్నామంటే కార్యక్రమం మనకి ఎవరైనా అడ్డుకుంటే వాళ్ళకి ఎదగడం కన్నా మనం అతన్ని పక్కకి తప్పించేస్తే ఇంకా మనకి పోటీ అనేది ఉండదు కదా అని అనుకున్నారని నేను భావిస్తున్నాను, నా ఉద్దేశం. అలానే అదే ఉద్దేశంతో నన్ను పక్కకు తొలగాలనుకున్నారు. ఓసారి ఇట్లా చేస్తే ఇంకా ఇటు తగ్గిపోతారులే అనుకున్నారు. కానీ నేను బ్రతుకున్నంతకాలం జనసేనకి సేవ చేయాలనుకుంటున్నాను. అన్నయ్య అడుగు జాడలో నడవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం కల్పించిన మీడియా వారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. వార్తా ప్రసార కార్యక్రమాల కోసం SLJ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.